ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజుల సునామీ నడుస్తుంది. కొత్తగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డేని పురస్కరించుకుని ఆగస్టు 21న 'ఇంద్ర' రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 'ఇంద్ర' రీ రిలీజ్తో మహేష్ బాబు, మురారి రికార్డ్స్ గల్లంతయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇంద్ర'ను 4K వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్. అశ్విని దత్ నిర్మాతగా, బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇంద్ర'లో చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా, ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, సునీల్, తనిఖీల భరణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషించారు. జూలై 24, 2002న రిలీజ్ అయిన 'ఇంద్ర' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది 'ఇంద్ర'. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ల 'పోకిరి' రిలీజ్ అయ్యే వరకు టాలీవుడ్లో 'ఇంద్ర'దే అత్యధిక కలెక్షన్ల రికార్డ్. కథ, కథనం, పాటలు, డైలాగ్స్, చిరంజీవి నటన అన్నీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. అప్పట్లో టికెట్ రేట్ ₹5 కాబట్టి సరిపోయింది. కానీ ఈ రోజుల్లో అయితే ఏకంగా 300 నుంచి 400 కోట్లను 'ఇంద్ర' అవలీలగా కొల్లగొట్టేదని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. ఇప్పుడంటే ఆన్లైన్ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చి టికెట్స్ దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు బ్లాక్ టికెట్ మాఫియా ప్రేక్షకులను దోచుకునేది. అప్పట్లో రేటు ఎంతైనా సరే పర్లేదు, ముందు 'బాస్' సినిమా బెనిఫిట్ షో చూడాలనుకునేవారు ఫ్యాన్స్. బ్లాక్లో అంత పెట్టి కొన్నానని వారు గర్వంగా చెప్పుకునేవారు కూడా. 'ఇంద్ర' రిలీజ్ సమయంలో ఒక అభిమాని టికెట్ని 2000 చొప్పున 5 టికెట్లను 10,000 వెచ్చించి కొన్నాడు. 22 ఏళ్ల క్రితం 10,000 రూపాయలంటే చిన్న మొత్తం కాదు. ఈ విషయాన్ని దర్శకుడు బి. గోపాల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చిరంజీవిని ఆయన అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతటి ప్రభంజనం సృష్టించిన 'ఇంద్ర'ను 4K వెర్షన్లో ఈ ఆగస్టు 22న రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 థియేటర్లలో 'ఇంద్ర'ను రీ రిలీజ్ చేశారు. దీంతో తెలుగునాట మెగా అభిమానులు సందడి చేశారు. చిరంజీవి భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తీన్మార్ డ్యాన్సులు, బాణాసంచా కాల్చారు. మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులకు స్వీట్లు పంచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రీ రిలీజ్లోనూ 'ఇంద్ర' ప్రభంజనం సృష్టిస్తున్నాడు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, కర్ణాటక సహా మిగిలిన రాష్ట్రాలలో 80 లక్షలు, ఓవర్సీస్లో 1.5 కోటి పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.25 నుంచి 5.5 crores వసూళ్లను రాబట్టాడు 'ఇంద్ర'. ముఖ్యంగా కన్నడ నాట సెన్సేషనల్ ఓపెనింగ్స్తో బీభత్సం సృష్టించింది 'ఇంద్ర' మూవీ. కర్ణాటకలో రీ రిలీజ్ అయిన టాలీవుడ్ చిత్రాల్లో వసూళ్ల పరంగా గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ నటించిన 'బిజినెస్ మ్యాన్' 17 లక్షల కలెక్షన్స్ రాబట్టగా, 'ఇంద్ర' ఏకంగా 87 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డును 'ఇంద్ర' బద్దలు కొట్టింది.